హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖితాస్ కిచెన్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది స్పెషల్ కదా, అందుకే ఉగాది పచ్చడి చేయబోతున్నా. ఇది పాతకాలం నాటి పద్ధతిలో చేయబోతున్నా. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మామిడికాయని నీట్గా కడుక్కొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పులుపు కోసం చింతపండు రసం వేయాలి. కొంచెం ఉప్పు, అలాగే తీపి కోసం కొంచెం బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయాక కారం కోసం కొంచెం మిరియాల పొడి, అలాగే చేదు కోసం వేప పువ్వు వాడాలి. కానీ నాకు వేప పువ్వు దొరకలేదు, అందుకే వేప చిగురు వాడుతున్నా. మీకు దొరికితే అదే వేయడానికి ట్రై చేయండి. అలాగే వగరు కోసం లేత మామిడి ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ. నోరూరించే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఉగాది పచ్చడిని కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం సర్వ్ చేసుకొని తింటే షడ్రుచులు నోట్లో తాండవిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. బాయ్ ఫ్రెండ్స్.